జెన్జీ కిడ్స్ అందరికీ కూడా మీ పాటలు వింటూ కూడా మేమంతా మైమర్చిపోతుంటాం. ఐఎమ్ జస్ట్ 19 years old, బట్ ఓ మై గాడ్ మిమ్మల్ని ఇలా లైవ్లో చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ షివరింగ్. అండ్ ఇలా కూడా బ్యూటీని మెయింటైన్ చేయగలుగుతారా అని చెప్పి స్టన్నింగ్ అనమాట. బట్ యు నో వాట్, నేను 19-year-oldలో మీరు అన్నట్టు బ్యూటీ మెయింటైన్ చేశానో లేదో నాకు తెలియదు, ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. Timeless melodies, timeless memories, timeless music అంటేనే టైమ్లెస్. ఒక్కొక్క పాట మేబీ మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్లో పాజ్ చేసి మైండ్, బాడీ, హార్ట్ బేసిక్గా అలైన్ అవ్వాలి అంటే కనుక టైమ్లెస్ మ్యూజిక్కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు, వీళ్ళు గారు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ సో మేము నలుగురం కలిసి అండ్ సాయి పవన్ బ్యాండ్తో కలిసి చేస్తున్నటువంటి ఇది ట్రిబ్యూట్ అనాలో, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనాలో, ఏమనాలి అనేది శిల్పకళా వేదికకి మీరు వచ్చి డిసైడ్ చేయాలి. సమ్మర్లో ఏదైతే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయో జూన్ 13వ తేదీన ఆ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈవెంట్ అలాంటి మంచి అనుభూతిని మీకు మిగులుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విత్ ద వండర్ఫుల్ సింగర్స్ అండ్ గ్రేట్ మ్యూజిషియన్స్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బుక్ యువర్ టికెట్స్, ప్లీజ్ కమ్. బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ జూన్ 13న శిల్పకళా వేదికలో సాయంత్రం జరగబోతోంది, సునీత గారు చెప్పినట్టు. అండ్ ఈరోజు కొంచెం పాడి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగిస్తున్నా అంటే అందులో వన్ ఆఫ్ ద హోల్డింగ్ హ్యాండ్స్, నా చేయి పట్టుకుని నడిపించిన చాలా 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 ముఖ్యమైన వ్యక్తుల్లో సునీత గారు ఒకళ్ళు. బికాజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా చాలా చాలా చాలా, ఎందుకంటే వారి పాటలు మేము చక్కగా వింటూ ఈ ఫీల్డ్ ఇంకా పాడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత సునీత గారు నా చేయి పట్టుకొని నన్ను అమెరికా దాకా తీసుకువెళ్ళి వారి కార్యక్రమాల్లో సిన్స్ 2008-2009 నుంచి ఇంకా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా సునీత గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ధనుంజయ్, సాహితీ చాగంటి, అలాగే మా మ్యూజిషియన్స్తో, వండర్ఫుల్ సింగర్స్తో ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్ మీ అందరికీ అందించడానికి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా వచ్చేసేయండి. జూన్ 13న మీ అందరికీ నచ్చే, మీ అందరూ మెచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, మ్యూజికల్ షో మీ అందరి కోసం సిద్ధం కాబోతుంది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారిని ఒక సింగర్గా ఎంత ఇష్టపడతానో, ఒక పర్సన్గా ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా షోస్ చేస్తున్నాము సునీత గారితో నేను కూడా. సో నేను ఒక పర్సన్గా నేను చూశాను, చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్సే కాకుండా సునీత గారి భక్తుల్ని చూశాను నేను, చాలామంది అంత అడ్మైర్ చేస్తున్నారు. నిజంగా చాలామంది సింగర్స్ ఉండొచ్చు కానీ అలాంటి ఒక అడ్మైర్ చేసేవాళ్ళు, ఒక డివోటీస్ లాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. నేను సునీత గారితో ఆల్వేస్ నేను పెర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటాను. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ హ్యావింగ్ మీ. నాకు తమ్ముళ్ళ ఆప్యాయంగా నన్ను పిలిచి నన్ను ఆదరించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము సునీత గారితో పాటు నేను చేసినప్పుడే జనాలు ఒక వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా శ్రీకృష్ణ, శ్రీ సాహితీ చాగంటి కూడా యాడ్ అయ్యారు. సో ఈ షో సూపర్ హిట్ అవబోతుంది. మీరందరూ చాలా చాలా నచ్చుతుంది ఈ షో అంతటి కూడా. సో అందరూ కూడా ఖచ్చితంగా జూన్ 13న జరగబోతున్న ఎక్స్ట్రాడినరీ సునీత ఉపద్రష్ట గారి షోకి మీరందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరం కలిసి పాడుకుందాం.
వచ్చేసాను. థ్యాంక్ యూ. భారతదేశంలోనే సౌత్ ఇండియాకి సంబంధించి మ్యూజిక్లో ఇంత ఒక సినిమా ప్రపంచంలో, సినీ నేపథ్య సంగీత ప్రపంచంలో వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినంత ప్రపంచంలో ఎవరు చేయలేదు అని చెప్పి నేను దృఢంగా నమ్ముతాను. మేము తను ఇందాక భక్తుల గురించి మాట్లాడాడు, బట్ మేమందరం వాళ్ళకి భక్తులం కాబట్టి వారందరూ ఎంత అద్భుతమైన పాటలు పాడి మనల్ని అలరించారో, అలరిస్తూనే ఉన్నారో ఆ పాటలన్నీ కూడా ప్రజెంట్ చేయబోతున్నాము మా పాటలతో పాటుగా. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్. కాబట్టి మన అభిమానుల కంటే కృష్ణ ధనంజయ్ నాకు తెలిసి బాలుగారి అభిమానులే ఎక్కువ ఈ ప్రోగ్రామ్కి వస్తారు, జానకి గారి అభిమానులే ఈ ప్రోగ్రామ్కి వస్తారు, సుశీలమ్మ అభిమానులే వస్తారు. మాకు కావాల్సింది కూడా అదే.